కొందరు ప్లేయర్స్కు ఓ రేంజ్ ఉంటుంది, వాళ్ళు ఆడితే చరిత్ర గుర్తుంచుకుంటుంది. అలాంటి ప్లేయర్స్లో ఇద్దరు ఒకే మ్యాచ్లో ఎదురుపడితే అంచనాలకు మించి ఉంటుంది. అలాంటి ప్లేయర్లే హిట్ మ్యాన్ రోహిత్, తలా ధోని. మనం ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు చూస్తుంటాం. ఒకరు ఫస్ట్ హాఫ్లో ఆధిపత్యం చూపిస్తుంటే ఇంకొకరు సెకండ్ హాఫ్లో సునామీ సృష్టిస్తుంటారు. అలాంటి ఇద్దరు హీరోలు ఉన్న సినిమానే ఇప్పుడు మీకు చెప్పబోతుంది. 2012 బెంగళూరులో ముంబై చెన్నై మధ్య ఎలిమినేటర్ ఫైట్. స్టార్టింగ్లో ముంబై డామినేషన్ చేసింది, కానీ ఆ డామినేషన్ ధోని వచ్చాక చెన్నై వైపు మళ్ళింది. 20 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు, చెన్నై విజయానికి దారి చూపించాడు. కానీ ఈ కథ ముగిసిపోలేదు. మరో 3 ఏళ్ల తర్వాత అసలు కథ మొదలైంది. 2015 కోల్కతాలో చెన్నైతో ముంబై ఫైనల్ మ్యాచ్. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ ముంబై. సేమ్ 2012 ధోని ఇన్నింగ్స్ను రిపీట్ చేశాడు రోహిత్. 26 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి ముంబైకి ఫైటింగ్ స్కోర్ని అందించాడు. నాయకుడు బాటలో జట్టు నడిచింది, ఫైనల్లో గెలిచింది. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్గా టైటిల్ అందుకుంది ముంబై ఇండియన్స్.